ఒక అబ్బాయి పేరు కార్తిక్ తను లవ్ చేసిన అమ్మాయిని ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీకి పరిచయం చేయడానికి ఇంటికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి మాత్రం మీ మమ్మీకి నేను నచ్చుతానా లేదా అని ఫుల్ టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ ఈ అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడడం స్టార్ట్ చేసి నీకేమిష్టం అని అడుగుతుంది. కానీ మనోడు మాత్రం ఓవర్ ఎక్సైట్మెంట్ తో ఆ అమ్మాయిని అస్సలు మాట్లాడినివ్వడు. ఆమెకి అది ఇష్టం మమ్మీ, నీకు ఇది ఇష్టం కదా అంటూ క్వశ్చన్లకి తనే ఆన్సర్లు ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ మమ్మీ మేమిద్దరం మాట్లాడడానికి కదా తీసుకొచ్చావు, నువ్వేంటి మధ్యలో వాగుతున్నావు, ఇక నుండి వెళ్ళు, మేము ఒంటరిగా మాట్లాడుకుంటాం అని మనోడిని రూమ్ లో నుంచి పంపించేస్తుంది. కార్తిక్ వెళ్ళిపోయాక ఆమె నా కొడుకుని గురించి ఆల్రెడీ అన్ని చెప్పేశాడు బేటా, నాకు నువ్వు చాలా నచ్చావు, నన్ను అత్తమ్మగా యాక్సెప్ట్ చేయడం నీకు ఓకేనా అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి కార్తిక్ నా గురించి ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి, నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, నేను ఒక బయోలాజికల్ మదర్ని కాలేను, ఈ గిల్ట్ తో నేను ఉండలేను, ఇప్పుడైనా నన్ను కోడలుగా ఒప్పుకుంటారా అని ఎమోషనల్ గా అడుగుతుంది. ఆ మాట వినగానే ఆ మదర్ నవ్వి ఒక రియాలిటీ చెక్ ఇస్తుంది. నిజానికి నేను కూడా కార్తిక్ కి బయోలాజికల్ మదర్ ని కాదు, అతన్ని నేను ఒక ఆశ్రమం నుండి అడాప్ట్ చేసుకున్నాను. ఆమె తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. పెళ్ళయ్యాక 2 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఒక ఫంక్షన్ లో అందరూ పిల్లలు లేరు అని ఇన్సల్ట్ చేయడంతో చాలా ఏడ్చింది. కానీ ఆమె హస్బెండ్ మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఎవరో ఏదో అన్నారని బాధపడకు, లైఫ్ లాంగ్ తోడుండేది మనమే అని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత చాలా ట్రీట్మెంట్లు తీసుకొని 3 సార్లు ప్రెగ్నెంట్ అయినా మిస్క్యారేజ్ అయింది. లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు బేబీ పుట్టింది కానీ చనిపోయి పుట్టింది. ఆ బ్రోకెన్ సిచ్యుయేషన్ లో వాళ్ళ బాబాయ్ ఐడియాతో ఆశ్రమంలో అప్లై చేస్తే 4 నెలల తర్వాత కార్తిక్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చాడు. ఆమె ఆ అమ్మాయితో ఇలా అంటుంది, పిల్లల్ని కనడం ఎవరైనా చేయగలరు, కానీ వాళ్ళని ఎలా పెంచామనే దానిలోనే నిజమైన పేరెంటింగ్ ఉంది. సో నువ్వు దాని గురించి అస్సలు వరి అవ్వకు, కానీ ఈ మ్యాటర్ కార్తిక్ తెలియదు, మన మధ్య సీక్రెట్ గా ఉంచుదాం అని చెప్తుంది. అంతలోనే కార్తిక్ లోపలికి రాగానే వాళ్ళ మమ్మీ నాకు ఈ అమ్మాయి చాలా నచ్చింది, గ్రీన్ సిగ్నల్ అనేస్తుంది. కార్తిక్ ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్లి మా మమ్మీని అంత ఈజీగా ఎలా ఒప్పించావు బేబ్ అని అడిగితే అది చాలా పెద్ద సీక్రెట్ చెప్పను అంటుంది. అప్పుడు కార్తిక్ మా మమ్మీ ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నాకు ముందే తెలుసు అంటాడు. ఆమె ఎలా అని అడిగితే మనోడు కూడా నవ్వి నేను కూడా చెప్పను అనడంతో స్టోరీ ఫుల్ హ్యాపీ ఎండింగ్ అవుతుంది.